Good morning, my dear students. Today we will discuss about the topic ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నది ఏ విధంగా జరుగుతుంది, అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది మనం ప్రెసెంట్ క్లాస్ లో తెలుసుకుందాం. సో ఈ కామర్స్ అంటేనే మనం మొత్తం కూడా ప్రాసెస్ దేని గురించి నేర్చుకుంటున్నాం, ఆన్లైన్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే కంప్యూటర్ బేస్డ్, అంటే అంతా కూడా ఎలక్ట్రానిక్ బేస్డ్ గా మనం కంపెనీస్ లో ఏ విధంగా అయితే రిక్రూట్ చేసుకుంటాం, ఏ విధంగా టూరిజం ప్లాన్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనం చూసాం అంటే ఎలక్ట్రానిక్ వేలో. అయితే ప్రెసెంట్ క్లాస్ లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎలక్ట్రానిక్ వేలో ఎడ్యుకేషన్ ఎలా నేర్చుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, మనకు అవసరమైన నీడ్స్ లో ఎడ్యుకేషన్ అన్నది ఒకటి. సో అలాంటి ఎడ్యుకేషన్ మనం ఓకే మీకు అర్థమవుతుందమ్మా. సో ఏంటి ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ లో ఏం నేర్చుకున్నామంటే B2B, B2C అని నేర్చుకున్నాం. అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఒక బిజినెస్ ని ఏ విధంగా ఆన్లైన్ చెయ్యాలి, అంటే ఆన్లైన్ లో ఏ విధంగా బిజినెస్ చెయ్యాలి అన్నది మనం తెలుసుకున్నాం. అలాగే ఆన్లైన్ పేమెంట్స్ ఏ విధంగా చెయ్యాలి, ఓకేనమ్మా. ఎలక్ట్రానిక్స్ క్యాష్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అంటే ఏంటి తెలుసుకున్నాము. అలాగే సెకండ్ యూనిట్ కి వచ్చేటప్పటికి ఏం చేస్తాము, సెకండ్ యూనిట్ లో ఒక ఆర్గనైజేషన్ లోపల సాఫ్ట్వేర్ ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఆర్గనైజేషన్ లోపల సాఫ్ట్వేర్ ఎలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ అంటే కంప్యూటర్స్ ఎలా హెల్ప్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం సెకండ్ యూనిట్ నుంచి నేర్చుకున్నాం. అలాగే థర్డ్ యూనిట్ కి వస్తే థర్డ్ యూనిట్ లో ఏం తెలుసుకున్నామమ్మా, ఒక ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఆన్లైన్ లో టూర్స్ ఏ విధంగా వెళ్తాము, అలాగే ఆన్లైన్ యొక్క బుక్స్ ఏంటి, ఈ బుక్స్ ఏంటి, ఈ పబ్లికేషన్స్ ఏంటి, అంటే ఎలక్ట్రానిక్ బుక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ పబ్లికేషన్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అయితే ప్రెసెంట్ మనం ఈ కామర్స్ లో ఫోర్త్ యూనిట్ అమ్మా, యూనిట్ నెంబర్ 4. సో ఈ ఫోర్త్ యూనిట్ లో మనం ఏం తెలుసుకుంటాం, ఓకేనా. సో ఫోర్త్ యూనిట్ లో ఏం తెలుసుకుంటామంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఆన్లైన్ లో మనం సక్సెస్ఫుల్ గా రన్ చేయగలమా లేదా, ఓకేనమ్మా. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంతవరకు సక్సెస్ఫుల్ గా స్టూడెంట్ కి చేరుతుంది, అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఫ్యాకల్టీ అన్నది ప్రొవైడ్ చేయగలరు. సో ఇవన్నీ కూడా మనం ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ టాపిక్ లో మనం తెలుసుకుందాం. సో అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, కరోనా వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసామా, అంతకు ముందే ఉందా, ఓకేనమ్మా. సో అలా చూసుకుంటే మనం ప్రెసెంట్ మంది 21వ సెంచరీ, ఓకేనా, 21వ శతాబ్దం. అయితే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 20వ శతాబ్దం నుంచే మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. అదేంటి 2021 లో కదా ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్నాము, 2020లోనే స్టార్ట్ అయింది. అది ఎవరికి ఉపయోగపడింది, ఓకేనమ్మా. సో అంటే 2021 లో మనకి కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నది ఇంట్రడ్యూస్ అయింది. కానీ అంతకు ముందే ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తున్నారు, అలాగే చాలా మంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో నేర్చుకుంటున్నారు. సో ఎందుకు నేర్చుకుంటున్నారు, ఏ విధంగా నేర్చుకుంటున్నారు అన్నది మనం తెలుసుకుందాం. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే మన అందరికీ తెలుసు, త్రూ ఇంటర్నెట్ ద్వారా మొబైల్ ఫోన్ లో గానీ లేదా కంప్యూటర్ లో గానీ మనకి సంబంధించిన మన సబ్జెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి లేకపోతే వీడియో క్లాసెస్ ద్వారా నేర్చుకుంటే దాన్ని ఏమంటామంటే మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని అన్నాం. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటో చూద్దాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ where students use their home computers or mobiles through the internet. ఇక్కడ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నది వేర్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ, అంటే స్టూడెంట్స్ ఏ ప్లేస్ లో ఉన్నా సరే మనకి ఎడ్యుకేషన్ అన్నది వాళ్ళకి రీచ్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. సో రీచ్ టు యూజ్ దేర్ హోమ్ కంప్యూటర్స్, వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళ పర్సనల్ కంప్యూటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేసుకుని వాళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నది నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారంటే త్రూ ఇంటర్నెట్ అన్నది ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేర్ స్టూడెంట్స్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీని బట్టి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ ని బట్టి, అంటే కంప్యూటర్ ని గానీ లేదా మొబైల్ ఫోన్ గానీ యూజ్ చేసుకుని త్రూ ఇంటర్నెట్ ద్వారా. సో ఇక్కడ ఇంటర్నెట్ అన్నది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండవలసిన ఒక వస్తువు. సో ఇక్కడ ఇంటర్నెట్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. సో ఇంటర్నెట్ లేకపోతే వీళ్ళకి ఎటువంటి కనెక్షన్ కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇంటర్నెట్ అన్నది ఇక్కడ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో చూద్దాం నెక్స్ట్. అయితే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా నేర్పించగలవు, ఎన్ని రకాలుగా స్టూడెంట్ కి ఒక లెక్చరర్ దగ్గర నుంచి ఒక విషయాన్ని, ఒక డేటాని స్టూడెంట్ దగ్గరికి చేరవేయడానికి ఈ యొక్క
మెథడ్స్ అన్ని కూడా అంటే టీచింగ్ మెథడ్స్ అంటారు. సో ఈ టీచింగ్ మెథడ్స్ యూజ్ చేసుకుని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఫ్యాకల్టీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని స్టూడెంట్ కి పాస్ చేయడానికి వీటిని ఒక మీడియేటర్ గా మనం ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అవేంటో మనం చూద్దాం. చూడమ్మా, మెథడ్స్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్. ఇక్కడ ఆన్లైన్ టీచింగ్ అన్నా ఆన్లైన్ లెర్నింగ్ అన్నా ఓకే. టీచింగ్ అంటే ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఫ్యాకల్టీ చెప్పే విషయాన్ని టీచింగ్ అంటాం మనం. ఇక్కడ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఇక్కడ చెప్తున్నాం చెప్పే పద్ధతి ఏదైతే ఉంటుందో అదే నేర్చుకునే పద్ధతి కూడా అవుతుంది. సో ఇక్కడ ఆన్లైన్ టీచింగ్ ఆర్ లెర్నింగ్. సో ఆన్లైన్ లెర్నింగ్ అన్నా సరే ఇదే మీనింగ్ వస్తుంది మనకి. ఇవే మెథడ్స్ అన్నవి ఇక్కడ వస్తాయి. సో ఆన్లైన్ మెథడ్స్ ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వర్చువల్ క్లాస్ రూమ్. ఓకేనమ్మా, వర్చువల్ క్లాస్ రూమ్ అన్నాడు. సో ఇక్కడ వర్చువల్ క్లాస్ రూమ్ అంటే ఏంటి అంటే ఒక క్లాస్ రూమ్ లో మనం ఏ విధంగా అయితే స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ చూసుకుంటే 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ 30 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా మనకి విజువల్ గా కనిపిస్తారు. అలాగే 30 నెంబర్ స్టూడెంట్స్ కూడా మనం ఎవరి కావాలంటే వాళ్ళని నిలబెట్టి సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏవైనా కూడా మనం అడగడానికి ఉంటది. అయితే ఇక్కడ ఆన్లైన్ కి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ ఎవరు అన్నది తెలియదు. ఓకేనమ్మా, స్టూడెంట్స్ ఎవరో మనకు తెలియదు. సో అలాంటప్పుడు వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయడం అవుతుందా అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య మన మధ్య జరుగుతుందా అంటే లేదు. సో దానికోసం ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు, వర్చువల్ క్లాస్ రూమ్ అన్నాడు. ఇక్కడ వర్చువల్ క్లాస్ రూమ్ అంటే ఏంటంటే ఒక క్లాస్ రూమ్ ని క్రియేట్ చేస్తారు. అంటే ఒక వీడియో కాల్ రూపంలో. అయితే ఇందులో ఎవరుంటారో స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే మనకి క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వర్చువల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ స్టూడెంట్స్ తో మనకి డైరెక్ట్ ఇంటరాక్షన్ అన్నది ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఏంటమ్మా లైవ్. ఇది లైవ్ క్లాస్ అంటే డైరెక్ట్ గా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం స్టూడెంట్స్ తో. సో వర్చువల్ క్లాస్ రూమ్ ఓకేనమ్మా, ఒక క్లాస్ రూమ్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జూమ్. సో మీకు వీక్లీ డైలీ డౌట్ క్లాస్ అన్నవి జరిపిస్తుంటారు. సో డౌట్ ఆన్లైన్ క్లాస్. అందులో ఏం చేస్తారు, మీకు ఒక హాఫ్ అన్ అవర్ మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు ఫ్యాకల్టీ. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే ఏంటి, వాళ్ళు వర్చువల్ క్లాస్ రూమ్ అన్నది అక్కడ ఏర్పాటు చేశారు. అంటే డైరెక్ట్ గా మీతో ఇంటరాక్ట్ అవడానికి వాళ్ళు లైవ్ లో మీకు ఫ్యాకల్టీ ఆ క్లాస్ రూమ్ లో ఉంటారు. అదే విధంగా స్టూడెంట్స్ కూడా ఆ క్లాస్ రూమ్స్ లో ఉంటారు. అయితే అవుట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బయట వ్యక్తులు ఎవరు కూడా ఆ క్లాస్ రూమ్ లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రాపర్ లింక్ అన్నది మనం మెయింటైన్ చేస్తాం. ఒక ఎలక్ట్రానిక్ లింక్ మెయింటైన్ చేసి ఆ లింక్ ఎవరైతే యాక్సెస్ చేసుకుని ఈ క్లాస్ రూమ్ ఏదైతే ఉందో అందులో జాయిన్ అవడానికి రైట్ అన్నది ఇక్కడ ఇస్తున్నాడు. అలాగే వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా మనకి లేకపోతే వేరే సైన్స్ స్టూడెంట్ ఎవరైనా మన దాంట్లో లాగిన్ అయిపోతున్నారు లేకపోతే జాయిన్ అయిపోతున్నారు అన్నప్పుడు ఆ వర్చువల్ క్లాస్ రూమ్ కి సంబంధించిన పూర్తి అధికారం, పూర్తి కంట్రోలింగ్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఆ క్లాస్ రూమ్ ఎవరైతే క్రియేట్ చేశారో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జూమ్ లింక్ ఉందనుకోండి అమ్మా, జూమ్ లింక్ లో ఏం చేస్తాము, సో జూమ్ లింక్స్ అనేది ఫ్యాకల్టీ క్రియేట్ చేసి మీకు వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ లింక్ ని బేస్ చేసుకుని మీరు జాయిన్ అవుతున్నారు గ్రూప్ లో. సో మీ జాయిన్ అయిన తర్వాత మీ యొక్క ఓన్ కంట్రోలింగ్ అన్నది అక్కడ ఉండదు. సో మీరు కావాలంటే మాట్లాడొచ్చు, కావాలంటే మీ యొక్క కామెంట్ అన్నది అక్కడ పోస్ట్ చేయొచ్చు. కానీ మీ మాటలు కానీ మీ కామెంట్లు కానీ మేము వద్దు, లేకపోతే ఈ స్టూడెంట్స్ మేము ఎలిమినేట్ చేసేది లేకపోతే లెఫ్ట్ చేసేది క్లాస్ రూమ్ నుంచి అని మేము అనుకుంటే కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది, ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ వర్చువల్ క్లాస్ రూమ్ ఏం చేస్తుంది, స్టూడెంట్స్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవడానికి ఒక హ్యాపీ ప్లేస్ అన్నది కల్పిస్తుంది. అక్కడ అంటే ఒక గుడ్ రిలేషన్షిప్, స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ మధ్య రిలేషన్షిప్ పెంపొందించేలాగా ఆ యొక్క వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. సో ఈ మెథడ్ లో కూడా ఒక ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ టీచింగ్ అంటే ఆన్లైన్ లో క్లాస్ చెప్పే విధానంలో వర్చువల్ క్లాస్ రూమ్స్ వన్ ఆఫ్ ద మెథడ్. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ ప్రీ రికార్డెడ్ వీడియో ట్యుటోరియల్స్. చూడమ్మా, నెక్స్ట్ వచ్చేసి ప్రీ రికార్డెడ్ అంటే ముందుగా రికార్డ్ చేయబడిన వీడియో ట్యుటోరియల్స్. అంటే మనం ఏదైతే క్లాస్ చెప్తామో వాటిని ముందుగానే రికార్డ్ చేసి ఉంచుతారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లాస్ ఇప్పుడు అంటే నేను లైవ్ లో చెప్పట్లేదు మీకు క్లాసు, ఏం చేస్తున్నాను ముందుగా అంటే ఒక 1 మంత్ ముందు కావచ్చు లేకపోతే 1 వీక్ ముందుగా కావచ్చు, నేను ఏం చేస్తున్నాను ఈ సంబంధించిన ఈ క్లాస్ మొత్తాన్ని కూడా నేను వీడియో రికార్డింగ్ లోని రికార్డ్ చేసుకుని మనకి ఎప్పుడైతే స్టూడెంట్స్ నేను అది పెట్టాలనుకుంటున్నానో అప్పుడు వాళ్ళకి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ప్రీ రికార్డింగ్ వీడియో ట్యుటోరియల్స్.
ఇక్కడ నేను వీడియో అన్నది మీకు క్లాస్ అన్నది నేను పోస్ట్ చేస్తున్నాను. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో డేటా, ఏదైతే మీకు నాలెడ్జ్ అందించాలనుకుంటున్నా ఆ విషయాన్ని అంతటిని కూడా నేను ఏం చేస్తున్నాను, ఒక వీడియో రికార్డ్ లో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసి నాకు ఎప్పుడైతే పిల్లలకి అది అవసరం, పిల్లలకి అది పెట్టాలి అని నేను అనుకుంటానో అప్పుడు వాళ్ళ గ్రూప్ లో గానీ, వాళ్ళ క్లాస్ రూమ్స్ లో గానీ, గూగుల్ క్లాస్ రూమ్ యూజ్ చేసి గానీ ఆ లింక్లు అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, స్టూడెంట్ ఏ టైంలో అయినా సరే ఆ వీడియో రికార్డ్ ను ఓపెన్ చేసుకుని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ క్లాస్ రూమ్ ఉందనుకోండి, విత్ ఇన్ టైం అంటే ఇది లైవ్ క్లాస్ ఇక్కడ. సో వర్చువల్ క్లాస్ అనేది లైవ్ క్లాస్ అని చెప్పుకోను. సో లైవ్ క్లాస్ లో ఏమవుతుంది, ఆ టైంలో స్టూడెంట్ ఎన్రోల్ అయ్యి జాయిన్ అయితేనే వాళ్ళు ఏం క్లాస్ జరిగింది అన్నది తనకు తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు, ప్రీ రికార్డెడ్ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే పోస్ట్ చేస్తామో ఆ లింక్ ఆ స్టూడెంట్, పర్టికులర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనీ టైం 24/7 ఎప్పుడైనా సరే తను ఓపెన్ చేసుకుని ఆ లింక్ ని విజిట్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తను నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఆన్లైన్ టీచింగ్ లో ప్రీ రికార్డెడ్ వీడియో ట్యూటోరియల్స్ అనేవి ఒక కాన్సెప్ట్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ మేము ఏవైతే గూగుల్ క్లాస్ రూమ్ లో మీకు లింక్స్ పోస్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా వీడియో ట్యూటోరియల్స్ లోకి వస్తాయి. అంటే వీడియోలు ముందుగానే రికార్డ్ చేసి మీకు లింక్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మెథడ్. అండ్ థర్డ్ వన్ చూడమ్మా, స్వయం. ఓకే, స్వయం ఈజ్ వన్ ఆఫ్ ద సర్టిఫికేటెడ్ కోర్స్ లెర్నింగ్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తారు. ఇప్పుడు స్వయం అన్నది ఒక ఇన్స్టిట్యూషన్ గా మనం ట్రీట్ చేద్దాం. స్వయం అన్నది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్. ఈ యొక్క స్వయం కోర్స్ అన్నది ఏం చేస్తుందంటే మొత్తం కూడా ఆన్లైన్ టీచింగ్ నే ఇది ఫాలో అవుతుంది. ఈ స్వయం కోర్స్ అన్నది ఏం చేస్తుంది, ఆన్లైన్ లెర్నింగ్ నే ఫాలో అవుతుంది. సో ఈ ఆన్లైన్ లెర్నింగ్ ఫాలో ఏం చేస్తుంది అంటే, నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ టు పీపుల్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తుంది. సో ఆ కోర్సెస్ అన్ని కూడా ఎలా నేర్చుకోవచ్చు, మనం ఉన్న ప్లేస్ నుంచే, మనం ఒక చోట ఉంటే ఆ ఏరియా నుంచే మనం ఆ కోర్సెస్ అన్ని కూడా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది త్రూ ఇంటర్నెట్ ద్వారా. సో ఇక్కడ ఆన్లైన్ లో మనం స్వయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే, అంటే ముందుగా దీని ప్రాసెస్ ఏంటి, ఒక స్వయం అనే ఒక వెబ్సైట్ లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్ లో ఉందనుకోండి అమ్మా, మీకు అర్థమవుతాకి గూగుల్ క్లాస్ రూమ్ అని చెప్తున్నాను. సో స్వయం వేరు, గూగుల్ క్లాస్ రూమ్ వేరు, మీకు అర్థం అవడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకే, గూగుల్ క్లాస్ రూమ్ లో ఇక్కడ ఏమవుతుంది, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మీ కన్సర్న్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గూగుల్ క్లాస్ రూమ్ లో మీ నేమ్ ని, మీ మెయిల్ ఐడితో ముందుగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. చేసిన తర్వాత మాత్రమే ఆ గూగుల్ క్లాస్ లో వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ని మీరు విజిట్ చేయగలుగుతున్నారు. ఇక్కడ స్వయం కూడా సేమ్ అదే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. అంటే స్వయంలో ముందుగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయించుకుంటున్నారో, ఏ కోర్సెస్ నేర్చుకోవాలని కోరుకుంటున్నారో ఆ కోర్సెస్ కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ కోర్సెస్ సంబంధించిన వీడియోస్, అలాగే అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇలా ఏవైతే ఉంటాయో, మనం ఆఫ్లైన్ టీచింగ్ లో ఏవైతే నేర్చుకుంటామో, ఏవైతే వర్క్ చేస్తామో అవన్నీ కూడా ఇది ఆన్లైన్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్లాసెస్ కూడా మనకి ఆన్లైన్ లోనే జరుగుతాయి. సో ఈ ప్రాసెస్ స్వయం కూడా వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్. ఆన్లైన్ టీచ్ చేయడానికి, ఆన్లైన్ లో ఎడ్యుకేషన్ అందించడానికి స్వయం కూడా వన్ ఆఫ్ ది మెథడ్ అని చెప్పి చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ చూడమ్మా, మూక్స్. MOOCS. మూక్స్ అంటే ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఇక్కడ మ్యాసివ్ అంటే ఏంటంటే పెద్దది, విస్తారమైనది. అంటే ఇక్కడ మనం నేషనల్ లెవెల్ అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్వయం అనుకో, స్వయంలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. అంటే అది మనం అక్కడ ఒక టాలీ నేర్చుకోవచ్చు, లేకపోతే GST నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా కోర్సెసే. టాలీ గానీ, GST గానీ, స్వా గానీ, DTP గానీ, లేకపోతే టైపింగ్ గానీ, ఎక్సెల్ గానీ, MS వర్డ్ గానీ, ఇవన్నీ కూడా మనం ఈ స్వయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని నేర్చుకోవచ్చు ఆ కోర్సెస్. అయితే ఇక్కడ MOOCS మూక్స్, ఇక్కడ మూక్స్ ఏం నేర్పిస్తుంది అంటే ఇంటర్నేషనల్ గా చూడండి, ఇంటర్నేషనల్ గా ఏ యూనివర్సిటీలో అయినా సరే మనం ఎడ్యుకేషన్ పొందడానికి ఈ మూక్స్ అనేవి హెల్ప్ అవుతుంది. అయితే ఈ మూక్స్ నేర్పించే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఆన్లైన్. ఓకేనమ్మా, నేషనల్ లోనే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా వేరే వేరే యూనివర్సిటీలో మనం ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ కోర్సెస్ ఈ మూక్స్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అనుకోండి, సో డైరెక్ట్ గా మనం వేరే వేరే యూనివర్సిటీలతో లింక్ అవుతాం. సో అప్పుడు మనకి కావాల్సిన కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉందో, మనకి ఏ యూనివర్సిటీ నచ్చి ఆ యూనివర్సిటీలో మనం చేయాలనుకుంటున్నామో కూడా ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో వీటిలన్నిటికి కూడా సర్టిఫికెట్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే ఆఫ్టర్ PG VSM లో వర్క్ చేసాం అనుకుంటే, ఆఫ్టర్ PG మనం ఏదో ఎక్కడో చేసాము,
సో అలాగా ఆ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన సర్టిఫికేట్ ఎలాగైతే ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ మూక్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఈ మూక్స్ ఏదైతే స్వయం నేషనల్ లెవెల్లో ఏ విధంగా అయితే మనకి ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తుందో మూక్స్ అన్నది ఇంటర్నేషనల్ లో మనకి కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్వయం ప్రభ. ఓకేనమ్మా. ఈ స్వయం ప్రభ అన్నది ఏంటి? అసలు స్వయం ప్రభ ఆల్రెడీ మనం స్వయం గురించి చెప్పుకున్నాము, మూక్స్ గురించి చెప్పుకున్నాం. ఈ స్వయం ప్రభ అన్నది ఏంటంటే ఇది కూడా ఒక వెబ్సైట్. ఏ వెబ్సైట్? ఆన్లైన్ లో ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి హెల్ప్ చేసే ఒక వెబ్సైట్. అయితే ఈ వెబ్సైట్ ని ఎలా యూజ్ చేసుకుంటాము, ఎలా ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకుని మనం నేర్చుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్వయంలో చెప్పినప్పుడు ఏం చెప్పానమ్మా, ఆన్లైన్ వీడియోస్ అనేవి అక్కడ పోస్ట్ చేస్తారు. సో వాటిని వింటూ లేదా వాటిని చూస్తూ మనం నేర్చుకోవచ్చు అని చెప్పాం. అయితే ఈ స్వయం ప్రభ అన్నది ఏం చేస్తుందంటే త్రూ డిటిహెచ్ కనెక్షన్ ద్వారా, అంటే మన ఇంట్లో ఉన్న డిటిహెచ్ కనెక్షన్ ద్వారా మనకి 34 ఛానల్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ 34 ఛానల్స్. సో ఇవి 24 అవర్స్ కూడా ఈ ఛానల్స్ లో ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయాలు లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన క్లాసెస్ మాత్రమే ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే స్వయం ప్రభ అనే ఛానల్స్ మనకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్వయం ప్రభలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది త్రూ శాటిలైట్ ద్వారా జరుగుతుంది. సో ఎవరైతే స్వయం ప్రభలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకి డిటిహెచ్ కనెక్షన్ అన్నది ఈ 34 ఆన్లైన్ లెర్నింగ్ ఛానల్స్ ని మనకి అందిస్తుంది స్వయం ప్రభ. ఓకేనా? సో అర్థమైనా? త్రూ శాటిలైట్ ద్వారా మనకి ఎడ్యుకేషన్ అన్నది అందిస్తుంది ఇక్కడ స్వయం ప్రభ అన్నది. అండ్ నెక్స్ట్ ఓపెన్ సోర్స్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. ఓపెన్ సోర్స్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ చూడమ్మా. ఓపెన్ సోర్స్ రిసోర్స్ ఓపెన్ సోర్స్ ఎడ్యుకేషనల్ రిసోర్స్. ఓకే. సో ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ అన్నది ఏం చేస్తుంది, ఇక్కడ ఓపెన్ సోర్స్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ అనే వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే మనకి ఎడ్యుకేషనల్ రిసోర్స్ ఏమైతే కావాలో, ఒక ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్ గానీ, బుక్స్ గానీ, ఇవన్నీ కూడా ఆన్లైన్ రూపంలో అంటే ఎలక్ట్రానిక్ రూపంలో అంటే ఈ బుక్స్ గానీ, ఈ పబ్లికేషన్స్ గానీ, సంథింగ్ ఈ మెటీరియల్ గానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి ఇది ఒక మెథడ్ గా మనకి హెల్ప్ చేస్తుంది. అంటే మనం ఏ ప్లేస్ లో ఉన్నా సరే ఈ బుక్స్ ని మనం యాక్సెస్ చేసుకుని నో కాస్ట్ ద్వారా, అంటే ఎటువంటి ప్రైస్ లేకుండా మనం బుక్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదే ఓపెన్ సోర్స్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. అండ్ నెక్స్ట్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ లాస్ట్ వచ్చేటప్పటికి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ ని బట్టి కానీ, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ బట్టి కానీ, ఏరియాని బట్టి కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మారుస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడ్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఏ విధంగా యూజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ ఉంది అనుకోండి అమ్మ, మన కాలేజ్ లో మనం యూజ్ చేస్తున్న లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే గూగుల్ క్లాస్ రూమ్. సో ఈ గూగుల్ క్లాస్ రూమ్ లో యూజ్ చేసిన ఏం చేస్తున్నాం అంటే మనం టీచింగ్ అన్నవి చేస్తున్నాం. వేరే వాళ్ళు వేరే యూజ్ చేయొచ్చు, వేరే యొక్క యాప్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ స్పెషల్ గా డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళ కాలేజ్ కి కావాల్సిన వేస్ లో. సో ఈ విధంగా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నది చేంజ్. సో ఇవన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత మనం ఫాలో అవుతే, కరోనా రాకముందే అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటి నుంచో కూడా మనకి 20వ శతాబ్దం నుంచి మనం ఆల్రెడీ ఇది వాడుకలోనే ఉంది. అయితే దేనికోసం యూజ్ చేస్తున్నారంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, అదే విధంగా ఫారిన్ కంట్రీస్ లో మనం ఏమైనా కోర్సెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ లాస్ట్ వచ్చేసి గూగుల్ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ గా మనం ట్రీట్ చేస్తాము. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే రఫ్ గా చూద్దాం. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నది ఎక్కడైతే స్టూడెంట్స్ ఉంటారో, సో స్టూడెంట్స్ అన్న వాళ్ళు త్రూ కంప్యూటర్ ద్వారా, త్రూ ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకుని మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ లెర్నింగ్ జరుపుతున్నారో దాన్ని మనం ఏమన్నామంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని అన్నాం. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో మెథడ్స్ గురించి చెప్పుకున్నాం. వర్చువల్ క్లాస్ రూమ్ అంటే ఒక క్లాస్ రూమ్ లోపల అంటే డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవడం లైవ్ లో. సో దానికి ఎగ్జాంపుల్ జూమ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రీ రికార్డెడ్ వీడియో ట్యూటోరియల్స్. ఏవైతే ప్రీ రికార్డెడ్ అంటే గూగుల్ క్లాస్ రూమ్ లో మీకు పోస్ట్ చేస్తున్న లింక్లన్నీ కూడా ముందుగానే రికార్డ్ చేయబడిన లింకులు. సో అందుకని వీటిని ఏమంటామంటే ప్రీ రికార్డెడ్ ట్యూటోరియల్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి స్వయం. నేషనల్ లెవెల్లో మనం ఏదైనా సర్టిఫికేటెడ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా, త్రూ ఆన్లైన్ ద్వారా. సో అది మనకి స్వయం అనేది ఆ యొక్క మెథడ్, స్వయం అన్న మెథడ్ ద్వారా మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూక్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో మనం ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ చేయాలి అనుకున్నప్పుడు
మనం మూక్స్ హెల్ప్ ద్వారా దాన్ని చేసుకోవచ్చు. అదొక టైప్ గా మనం డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ స్వయంప్రభ అంటే ఏం చెప్పుకున్నాం, శాటిలైట్స్ ద్వారా 34 ఛానల్స్ మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మన యొక్క టీవీలోనే ఆ 34 ఛానల్స్ మనం ఎనీ టైం మనం విజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓపెన్ సోర్స్ ఎడ్యుకేషన్ రిసోర్స్, మనకి ఏవైతే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన మెటీరియల్ కానీ బుక్స్ కానీ దొరుకుతున్నాయో అవన్నీ కూడా ఓపెన్ సోర్స్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనమ్మా. సో లోకల్ ఏరియా నెట్వర్క్ బేస్ చేసుకుని ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క లెర్నింగ్ ఏరియాని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ఫాలో అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ఎం వచ్చేసి గూగుల్ క్లాస్ రూమ్ అన్నది ఫాలో అవుతుంది. సో ఇలాగ వేరే కాలేజెస్ వేరే ఫాలో అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ టీచింగ్ మెథడ్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ మెథడ్ లేదా ఆన్లైన్ లెర్నింగ్ మెథడ్స్ అని చెప్పి చెప్పుకుంటాం. సో తర్వాత ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మనం అసలు అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.